ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కిన్నెర శ్రీనివాస్, నల్లగొండ. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులను పూర్తిగా మోసం చేసిండు. ఎందుకంటే నేను ఒక వ్యవసాయదారుని చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. గత 31 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆశింగిలో సగం మంది కూడా ఇవ్వలేదు. 4 ఎకరాల వరకు ఇచ్చిన అంటారు కానీ ఇంకా అది కూడా పూర్తిగా 4 ఎకరాల వరకు రాలేదు. ఆశింగి మనకు రుణమాఫీ పూర్తిగా కాలేదు. సగం మంది చేసిండు, సగం మంది చేయలేదు. అదేవిధంగా 2 లక్షల వరకు చేస్తున్నాడు. 2 లక్షల పైన ఉంటే చేయనన్నాడు. భార్యాభర్తల లింకు పెట్టారు, ఫ్యామిలీ లింకు పెట్టారు. ఈరోజు వాళ్ళు ఇచ్చే 2 లక్షల రూపాయలు ఇస్తే 2,10,000, 50,000, 3 లక్షలు ఉన్నవాడు మీరు 2 లక్షల అకౌంట్లో వేయండి, ఆ పైన ఉన్న అమౌంట్ వాళ్ళు కట్టుకొని రెన్యువల్ చేసుకుంటారు. ఇలా రేవంత్ రెడ్డి చేసిన మోసం వల్ల ప్రతి బ్యాంకులో రైతులు మొత్తం డిఫాల్టర్ అయ్యారు. వాళ్ళ సివిల్ స్కోర్ పోయింది. ఎవరికి ఎక్కడ కూడా లోన్ రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి మీ ముఖ్య సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారో, మీరు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. రైతులను మోసం చేయకండి. రైతును ఇబ్బంది పెడితే రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ గారు ఈ రైతు బంధు అన్న స్కీమ్ అయితే లేదు. కేసీఆర్ గారే ప్రారంభించారు. 2018 ఎలక్షన్ల ముందు ప్రతి ఎకరానికి 4,000 రూపాయల లెక్క ఇచ్చిండు. అది ప్రతి కారు కూడా పెట్టుబడికి అవసరం వచ్చే టైంలోనే ఇచ్చిండ్రు. కాబట్టి అప్పుడు బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు బోయినపల్లి విజయ్ కుమార్. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ని. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నేను రిటైర్డ్ అయ్యి కూడా 7 ఏళ్ళు అవుతుంది. మా వరకు అయితే రిటైర్డ్ అయిన వ్యక్తులందరికీ కూడా రావాల్సిన అమౌంట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ప్రస్తుత పాలనలో ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఈ ఏరియర్స్, బకాయిలు, డిఏలు ఇవన్నీ రాక మమ్మల్ని చాలా మోసం చేసి ఇబ్బంది పెడుతున్నాడు. అనవసరమైన ఖర్చులు, అప్పు ఏమన్నంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేశారు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నాడు. ఒకడు అప్పు చేసినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వాడు పొదుపు చేయాలి. అప్పు చేసినప్పుడు అప్పు చేసిపోయిండు. మరి ఈయన వచ్చి పొదుపు చేసింది ఏముంది? ఎక్కడ చూడండి, ఏ ప్రోగ్రామ్కు హైదరాబాద్లో చూస్తున్నాం, నల్లగొండలో చూస్తున్నాం, పల్లెటూరులో చూస్తున్నాం, బ్యానర్లు. ఒక్కొక్క బ్యానర్ ఎన్ని వేలు అవుతుంది? ఆ కాంట్రాక్టర్లు ఎందుకు ఇస్తున్నారు? ప్రచారం చేసుకోవడానికి బ్యానర్లు అవసరమా? ఇప్పుడు రోడ్డు బాగా చేస్తున్నావు, రోడ్డు మీద నచ్చడానికి తెలుస్తుంది రోడ్డు బాగా అయ్యేది. నువ్వు బ్యానర్ కట్టుకొని రోడ్డు వేస్తున్నావు అంటే రోడ్డే వేయకపోతే బ్యానర్ కడితే ఏమనంటే ఫండ్స్ లేవంటున్నాడు. ఈ ఫండ్స్ లేనప్పుడు నువ్వు ఎట్లా ఫండ్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి చూసుకోవాలి. కానీ ఉన్న ఫండ్స్ అన్ని ఢిల్లీకి హైదరాబాద్కి నువ్వు వచ్చినప్పటి నుంచి 70-80 సార్లు పోయినావు. పోనీ నువ్వు ఒక్కని పోయినావు. నీ ఎమ్మటికి 4 మంత్రులు ఎందుకు? బట్టి కుమార్ కానీ పురుషోత్తం రెడ్డి వీళ్ళందరూ ఎందుకు మీ ఎమ్మటి చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా. ఇంకొకటి 100 కిలోమీటర్లకు సామాన్య మానవుడు నడిచిపోయే రోడ్లు ఉన్నాయి ఇవాళ రేపు. అట్లాంటిది మీరు ప్రతిదానికి హెలికాప్టర్ వాడి పెట్రోల్ ఇవన్నీ ఎంత ఖర్చవుతుంది? ప్రతిదానికి టూర్కు, బందోబస్తుకు, పోలీసుకు, డీజిల్కి ఇవన్నీ లెక్కేయండి మీరు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్న ఫైనాన్స్ సెక్రటరీలు ఎవరో వాళ్ళకి తెలియదా ఇంత దుబారా అవుతుందనేది? మాట్లాడితే అప్పులు చేసిపోయిండు. మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్, మా ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వండిరా అంటే నా డబ్బులన్నీ మీకు ఇస్తా పంచుకోండి అంటుండు. మరి మేమందరం పంచుకున్నాక నువ్వు సీట్లో ఎందుకు? మంత్రులు కూడా మాకి, మేము చూసుకుంటాం అన్నీ. మరి మంత్రి పదవులు కూడా మాకే ఇవ్వండి. పేరుకు మీరెందుకు? మళ్ళీ మా పెత్తనం ఎందుకు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి మాటలు ఎప్పుడు అనలే. దీనివల్ల ఏమవుతుంది? ఇండైరెక్ట్గా తెలంగాణ పరిస్థితి ప్రపంచంలో దిగజారిపోయింది. వచ్చే పెట్టుబడులు రావు. వీళ్ళు పెట్టుబడుల కోసం అంటే ప్లేన్లు వేసుకొని పోతారు. ఆ ప్లేన్ల ఖర్చులు పెట్టి ఒక ఫ్యాక్టరీ అవుతుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మరి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే దుబారా ఖర్చులు తగ్గియండి. హైదరాబాద్ లో ఏ ప్రోగ్రామ్ పెట్టండి, వందలాది ఫ్లెక్సీలు అవి చూడంగానే మాకు మంట పుడుతుంది. ఫ్లెక్సీల ఖర్చు తగ్గిస్తే ఒక ప్రాజెక్ట్ అవుతుందో అనిపిస్తుంది. అనవసరంగా కేసీఆర్ బంద్ చేసిన ప్రాజెక్టులన్నీ పేర్లు మారవటం, రంగులు మారవటం, ఎందుకు ఇవన్నీ అవసరమా? కేసీఆర్ కట్టిండు, ఈయన గులగొట్టిండు. మళ్ళీ కొత్తోడు వస్తాడు, వాడు కడతాడు, వీడు గులగొడతాడు. మరి ఏంది అంతా ప్రజా యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పితే రేవంత్ పాలనలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ హ్యాపీగా లేడు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు రైతులు కూడా అదే పరిస్థితి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే రాక వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతని చేతిలోనే నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఢిల్లీ టూర్లు బంద్ చేసి
ఇంకొకటి ముఖ్య విషయం, ప్రధానికి ఢిల్లీకి ఎందుకు పోవాలని మాకు అర్థం కాదు. వీడియో కాన్ఫరెన్స్లు, సెల్ ఫోన్లు, టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది కదా, అక్కడికి పోయి పర్సనల్గా మాట్లాడే బదులు స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా. మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని పోవడం దేనికి? చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడో చెప్పారు వాళ్ళు, కాంగ్రెస్ వస్తే ప్రధానికి హైకమాండ్ అని. ఒక్కసారి నువ్వు సీఎం అయినాక నీ యొక్క పవర్ నువ్వు ఉపయోగించాలి కానీ మంత్రుల వారిని విస్తరణకు వాళ్ళే, పదవులు మారవడానికి వాళ్ళే హైకమాండ్ హైకమాండ్ హైకమాండ్. ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి విన్నపం చేస్తున్నాం, మీ ద్వారా ఖర్చులు తగ్గియండి, పొదుపు చేయండి. పెన్షనర్లము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం మా పెన్షనర్స్ మొత్తం కూడా మాకు వచ్చే పెన్షన్ మొత్తం రోగాలకే పెడుతున్నాం. కనీసం ఈహెచ్ఎస్ ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. మేము కూడా కొంత షేర్ ఇస్తాం 1% మా బేసిక్లో. అది కూడా ఇంప్లిమెంట్ చేయమంటే అసలు ఎంప్లాయీస్ అంటే మేము కూడా ఒక మనుషులమే, మేము ఓటర్లమే. మరి ప్రజా సమస్యలన్నీ పరిపాలించడం నేను. మరి మా ఉద్యోగస్తుల్ని పెన్షన్ 6 DAలు ఏ రాష్ట్రంలో బాకీ లేవు ఇంతవరకు. కేసీఆర్ ఉన్నప్పుడు 2 కంటే ఎక్కువ లేవు. మరి ఫైనాన్స్ లేదన్నావు, మరి నీ గొప్పతనం అదే, ఫైనాన్స్ క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని లేదంటే ఎవడైనా లేదంటాడు. ఆ కుర్చీలో నన్ను కూర్చోబెట్టా, నేను కూడా లేదని ఉన్న కాడికి దోసుకుని వెళ్ళిపోతుంటా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కుటుంబ పాలన, ప్రజాపాలన ఇవన్నీ ఆలోచిస్తే మాకైతే నచ్చలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఇది మా ద్వారా తెలియజేయండి అని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.